ఈరోజు వీడియోలో నా స్టైల్‌లో పాలకూర పప్పుని ఎలా చేస్తానో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కందిపప్పుని, అలాగే ఎర్రపప్పుని తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఈ నానిపోయిన పప్పుని మొత్తాన్ని కుక్కర్‌లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని, కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్ అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకొని, ఒక 5-6 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. ఈలోపు మనం పాలకూరని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు కూడా బాగా ఉడికిపోయింది చూడండి. ఇలాగా పప్పు గుత్తితో కానీ, ఇలా ఉండే దాంతో కానీ మనము బాగా స్మాష్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత, మనము ముందుగానే చింతపండుని కొద్దిగా నానబెట్టుకొని గుజ్జునైతే తీసుకోవాలి. ఆ గుజ్జుని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం పాలకూరని ముందుగా చాప్ చేసుకున్నాం కదా! అదంతా మొత్తాన్ని వేసి సరిపడా సాల్ట్‌ని కూడా ఇందులోకి వేసుకొని, ఒక 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం పప్పులోకైతే తాలింపుని వేసేసుకుందాము. దానికోసం బాండీలో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మన పప్పు కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా! పప్పు బాగా ఉడికి ఆకు కూడా బాగా మగ్గిపోయింది. అంతే ఈ టైంలో మనము ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపునంతా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.